హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే మంచి స్నాక్ ఐటెంతోనైతే వచ్చేసిన అనమాట. ఏంటిది అనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. వీటినైతే ఫుల్ మకానా అంటారనమాట. తెలుగులో అయితే తామర గింజలు అని కూడా పిలుస్తారు. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారు, మీకు ఏమని తెలుసు అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు వీటితో అయితే మనం స్నాక్ ఐటమ్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. దానికోసం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసిన. మీరు ఇక్కడ నెయ్యికి బదులు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా అది కొంచెం నెయ్యి మంచిగా కరిగినాక వీటిని అయితే దీంట్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇవి ఎట్లా అంటే క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతుంది. అందుకోసమని సిమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీనెస్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. జరంత టైం పడుతుంది, ఓపికతో చేసుకోండి. ఈ విధంగా అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా ఏం బాధ లేదు, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ టైం అంటే మళ్ళీ గంటలు పడుతుంది అనుకునేరు. 5 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది అనమాట. మంచిగా ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఒకటి తీసుకొని ఇట్లా నొక్కి చూసినట్టయితే మంచిగా పగిలినాయి అనుకోండి, ఫ్రై అయినట్టే అనమాట. ఇక లేట్ చేయకుండా వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనకైతే ఇవి రెడీ అయిపోయినాయి. నేనైతే పక్కన పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఎందుకు వేస్తున్నాను డౌట్ మీకు రావచ్చు, చూస్తూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ నెయ్యి కరిగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా, కొంచెమే కలర్ కోసం అనమాట. తర్వాత కారం వేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడా కారం. ఇక్కడ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము. కారం పొడి తక్కువనే వేసుకోండి. కొంచెం కారం పొడి అయితే వేసేస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇక్కడ కూడా స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతుంది. సో అందుకోసమని సిమ్లో పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వీటిని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అంటే ఇవి మంచిగా నెయ్యిలో అయితే కరిగిపోయే వరకు మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా కరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మంచిగా కరిగించుకోవాలన్నమాట. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినాక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఉప్పు కారం మంచిగా కలిసిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న మకానా అయితే దీంట్లో వేసేసిన అనమాట. వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్లోనే ఉంది, సిమ్లో ఉంది. ఇవి కొంచెం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆ కారం ఉప్పు అనేది వాటికి తగిలిన తర్వాత స్టవ్ని అయితే ఆపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా నేను కలిపేసుకుంటున్నా. చూడండి, ఇవంతా పసుపు కారం ఉప్పు అనేది మొత్తం వాటికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఒక రౌండ్ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న సైజు ఒక టమాటా, చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. టమాటాలు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి రౌండ్గా ముక్కలు చేసి అయితే పెట్టుకున్నాను. మనం చిన్న చిన్నగా రౌండ్గానే కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసి అయితే పెట్టుకొని ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా, దీంట్లోకి అయితే వేసేస్తున్నాం. అవన్నీ దీంట్లోకి వేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వాటికి కలిసేలాగా అయితే కలుపుకోవాలి. దీంట్లోకే కొంచెం పల్లీలు ఫ్రై చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది. లేదంటే సన్నది మిక్చర్ ఉంటుంది కదా కారపూస, అది వేసుకున్నా కూడా బాగుంటుంది. మీరు ఇక్కడ కావాలంటే సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయలేదు, సింపుల్గా తినడానికి బాగుంటుంది అనేసి 2-3 వేసి మంచిగా కలిపిస్తున్నాను అనమాట. చూడండి, చాయ్ తాగుకుంటూ కానీ కాఫీ తాగుకుంటూ కానీ తింటే మస్తు ఉంటుంది అనమాట టేస్ట్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎట్లా వచ్చింది అనేది మళ్ళీ కామెంట్ బాక్స్లో అయితే నాతో తెలియచేయండి. ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మరి ఇంకెందుకు లేటు, నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత కుదిరిందా లేదా అనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఈ విధంగా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకొని కావాలనుకుంటే కొంచెం ఏమంటారు లెమన్ కూడా పిండుకోవచ్చు అనమాట వీటిపైన. నేను టమాటాలే ఎక్కువ వేసిన అనేసి లెమన్ అయితే పిండలేదు. పైన కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ చిన్న పిల్లలకి పెట్టాలి అనుకుంటే ఇక్కడ కొంచెం కారం తక్కువ వేయండి. అదేవిధంగా పచ్చిమిర్చి వేయకుండా చేస్తే బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళు సడన్గా నోట్లో పెట్టేసుకుంటే కారం తగులుతుంది కదా, అందుకని పిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిర్చి వేయకండి. ఉప్పు కారం కూడా తక్కువ వేసి ఫ్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం పూట అట్లా బయట కూర్చొని తింటే మస్తు ఉంటుంది అనమాట టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దీన్ని మీరు ఏమంటారో అది కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.